అంతటి ధైర్యాన్ని, అంతటి జ్ఞానాన్ని పొందాలి. అది మన విద్య. అటువంటి విద్యను ముష్టి చెంపు చేసి పారేశాం ఇవాళ. వేదం చదువుకుంటే ఉద్యోగాలు రావురా, సాఫ్ట్వేర్లో చేరమని బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన కర్మ వచ్చింది ఇవాళ. ఇదివరకు బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉండేవంటే, కులంలోంచి వేలేస్తా వేదవృత్తికి వ్యతిరేకంగా ఉంటే అనేవారంటే ఖచ్చితంగా అంత పట్టుదల ఉండేదండి. ఒకప్పుడు వేద విద్య మానేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణులు 2-3 శాఖలు అయ్యాయి. నేను పేర్లు చెప్పను, దెబ్బలాడుకుంటారు, కానీ జరిగిందంతే. వైదిక వృత్తిని వ్యతిరేకించి ఉద్యోగాల్లో చేరారు, అక్కడ వెలేశారు, బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణుల్లో శాఖలు ఏర్పడ్డాయి. లేకపోతే శాఖలు లేవండి. కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, శుక్ల యజుర్వేద శాఖాధ్యాయి, సామవేద శాఖాధ్యాయి అని చెప్పుకోవాల్సిన చోట తెలంగాణ్యం వాడిని, కాసర్ నాటివాడిని, మురుగుని నాటివాడిని అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. ఎవడైతే ఎవడికి కావాలి, నువ్వు వేదం చదివినప్పుడు తెలంగాణ్యం అయినా ఒకటే, ఆంధ్ర అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఈ శాఖ అదా ఇదా? యజుర్వేద శాఖ చెప్పు, శుక్ల యజుర్వేద శాఖ చెప్పు, సామవేద శాఖ, ఈ శాఖ దేనికండి?